జనవరి 11 నుంచి భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును కూడా ప్రకటించింది. ఇక భారత జట్టు ప్రకటనపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపైనే అందరి దృష్టి ఉంది. మీడియా కథనాల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే టీ20 సిరీస్ లో టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడని తెలుస్తుంది. అలాగే విరాట్ కోహ్లీ కూడా జట్టులో భాగమవుతాడని సమాచారం. ఈ ఏడాది జూన్ 1 నుంచి వెస్టిండీస్ అమెరికాలో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. తద్వారా టీ20 ప్రపంచ కప్ పరంగా చూస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ పై ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరిగేందుకు గాను మరో 3 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో భారత్ తో టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలిసారిగా భారత్ కు రానుంది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ జనవరి 11న మొహాలీ మైదానంలో జరగనుంది. ఆ తర్వాత జనవరి 14న ఇండోర్ లో రెండో టీ20 జరగనుంది. ఇక ఈ సిరీస్ లో చివరి టీ20 మ్యాచ్ జనవరి 17న బెంగళూరులో జరగనుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్లు ప్రారంభం అవుతాయి. అయితే ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ జట్టును ప్రకటించగా బీసీసీఐ మాత్రం ఇంకా టీమిండియాను ప్రకటించలేదు. టీ20 వరల్డ్ కప్ కు ముందు ఇదే ఆఖరి సిరీస్ కూడా. అందుకే బీసీసీఐ అన్ని విధాలుగా ఆలోచించి ఓ పద్ధతి ప్రకారం స్క్వాడ్ ని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది. సీనియర్లకు అవకాశం ఇస్తారా లేక పక్కగా జూనియర్లనే బరిలోకి దింపుతారా అనేది ఈ రోజు తేలిపోనుంది.